గుడివాడ గొడవ మళ్లీ రాజుకుంది. వైసీపీ కార్యాలయం ఉన్న అద్దె భవనం విషయంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య సవాళ్లు పీక్ స్టేజికి చేరుకుంటున్నాయి. వివాదాస్పదమైన భవనాన్ని ఖాళీ చేయించి రంగులు వేయించి యజమానురాలకు అప్పగించారు పోలీసులు. పోలీసుల తీరుపై మండిపడిన కొడాలి నాని తాళాలు పగలగొట్టైనా భవనంలోకి వెళతానని సవాల్ చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ నేతలు కూడా వివాదాస్పద భవనం దగ్గరికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. 144 ఉండగా మన ఇక్కడికి చేయకూడదు. మీరు వేరే ప్లేస్ లో మీరు ఎంతమందిని కొట్టాడు మరి ఎంతమంది చంద్రబాబు నాయుడు రమ్మని తెలుసుకుని రమ్మన్నాడు చెప్పాడు. రమ్మన్న మేము వస్తాం తెలుసుకున్నా రమ్మన్నాం. రమ్మన్నాడు కూడా వచ్చాం. మేము వస్తానని లేదండి, రమ్మన్నాడు. మీరు బయట మాట్లాడచ్చు. కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయ అద్దె భవన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నిన్నటి నుంచి రగులుతోన్న గొడవ ఇవాళ పీక్ స్టేజికి చేరుకుంది. గౌరీశంకరపురంలోని గుంటుపల్లి సుశీలకు చెందిన భవనంలో 12 ఏళ్లుగా ఎమ్మెల్యే కొడాలి నాని ఆఫీస్ ఉంది. కొంతకాలంగా భవనం ఖాళీ చేయాలంటూ తాను చెబుతూ ఉన్నా ఖాళీ చేయడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆఫీసుకు తాళం వేశారు. అది తెలిసి అక్కడికి వచ్చిన నానికి సుశీలకు మధ్య వాగ్వాదం జరిగింది. నాని తాళాలు తీసే ప్రయత్నం చేయగా పోలీసులు ఆయన అడ్డుకుని స్టేషన్కు తరలించారు. సాయంత్రం బెయిలుపై విడుదల చేశారు. ఆ తర్వాత భవనాన్ని సుశీలకు అప్పగించారు. అయితే ప్రభుత్వం కక్షపూరితంగా వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తోందన్న వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ వివాదాస్పద భవనం దగ్గర టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళనకు దిగడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక మీ ఇంటికి మీ భూమిని అడ్డుకున్న కేసులో నానిని కూడా అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ కార్యాలయం గురించి వివాదం కొనసాగుతోంది. కొడాలి నాని టీడీపీ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పూర్తి డీటెయిల్స్ దామోదర్ అందిస్తారు. దామోదర్, ఇటు యజమానురాలకి నానికి మధ్య గొడవ ఇప్పుడు పార్టీల మధ్య గొడవగా మారిందా? ఏంటి ప్రస్తుతం పరిస్థితి? ఎందుకంటే దాదాపుగా సవాళ్లు ప్రతి సవాళ్లు లాగానే మొత్తం కూడా వ్యవహారం అంతా నడుస్తోంది. గుడివాడకు సంబంధించినటువంటి నిన్న జరిగిన సంఘటన చూస్తే మొత్తం కూడా వైసీపీ ఏదైతే వివాదాస్పద కార్యాలయం ఉందో ఆ కార్యాలయం ఖాళీ చేయకపోవడంతో నిన్న నానిని అరెస్ట్ చేసింది తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ వెనుక అంతా కూడా చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది అని చెప్పేసి ఉద్దేశంతో మొత్తం నిన్న నా కొడాలి నాని చంద్రబాబుని విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ రోజు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, వీళ్ళంతా కూడా దాదాపుగా ఒక 100 నుంచి 150 మంది కార్యకర్తలంతా కూడా వివాదాస్పద కార్యాలయం వద్దకు చేరుకుండడంతో మొత్తం కూడా నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు ఏదైతే విమర్శించారో అవి తగదు అంటూ కూడా అక్కడ ఆందోళనకు దిగారు. దీంతో డిఎస్పీ పోలీసులు అక్కడికి చేరుకుని ఈ వివాదం మరలా వివాదం కూడా చాలా పెద్దదయ్యే పరిస్థితి గమనించి మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కానీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కానీ అక్కడి నుంచి బయటికి ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. అయితే కొంత వైసీపీ కార్యకర్తలు ఇటు తెలుగుదేశం కార్యకర్తలు ఇరు వర్గాలు కూడా భారీగా మోహరించడంతో కొంత ఉద్రిక్తత అయితే నెలకొని ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీని వీళ్ళందరికీ సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మాత్రం జరుగుతుంది. ఋషి, దామోదర్, ప్రస్తుతం నాని అరెస్ట్ చేశాక పోలీసులు అదుపులో ఉన్నారా, ఆయన రిలీజ్ చేశారా? అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేశారు. అదుపులోకి తీసుకుని బయటికి తీసుకొచ్చి వదిలివేయడం జరిగింది. కానీ ఇంకా ఇంకా అక్కడే కనుక ఉండి ఆందోళన చేస్తే అటు వైసీపీ కార్యకర్తలు కూడా మోహరించి ఈ వివాదం చాలా పెద్దదయ్యే పరిస్థితి ఉందని గమనించినటువంటి పోలీసులు భారీగా అక్కడ గుడివాడలోనే మోహరింపు చేసి పోలీసులందరూ కూడా అక్కడే కార్యాలయం వద్ద ఉండి మొత్తం కూడా ఎటు వాళ్ళకి పంపించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారు. థ్యాంక్ యూ దామోదర్.